చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించేవాడిని నిన్ను ఆశీర్వదించేవాడిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించి శపించే వాళ్ళని శపిస్తాను అన్నాడు. అక్కడ ఒక మాట నాకు నచ్చింది ఏంటంటే, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు అన్నాడు. అంటే కొండ మీద కట్టిన పట్టణంలో ఉంటావు అన్నాడు. కనుక చాట్ల వారి కుటుంబంలో పుట్టిన కుమార్తె ఆడబడుచు అనేకులకు దీవెనకరంగా పెట్టి ఉండాలని ఈ 5 సంవత్సరాలు చదువుతున్నప్పుడు దేవుడు ఆమెకు ఓపికను, శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, వెలుగునిచ్చి, వివేకాన్ని ఇచ్చి, శక్తినిచ్చి, తెలుగునిచ్చి, ఎక్కడ ఎలా ఉండాలో దేవుడే కనికరించి కృప చూపించి అనేకులకు మార్గదర్శిగా పెట్టి ఉండాలని, ఇంకా ఇలాంటి కోరికలు ఎన్నో ఈ కుటుంబంలో జరగాలని, అంతేకాకుండా చక్కటి సమభాగుడు అంటే తనకి తన ఏ ప్రొఫెషన్ అయితే ఉందో ఆ ప్రొఫెషన్లో ఉన్నవాడు తనకు భర్తగా రావాలని, ఇద్దరు కలిసి సామాజిక సాంఘిక కార్యక్రమాలు చేసి దేవుని నామాన్ని మహిమపరచాలని, వేరు దేవ అక్కడ మార్చికి దేవుడు దయచేయాలని కోరదాం. ఎందుకంటే ఎక్కువ చెప్పిన బాగుండదు కనుక కుమార్తెకు ఇంకా ప్రార్థిద్దాం. బిడ్డ సేవలను ప్రభు